హలో అండి. హాయ్ అందరికీ. అయితే ఇవాళ చెప్పబోతున్న చెట్టు గురించి ఏంటంటే, ఇది నాటి నియర్లీ 8 మంత్స్ పైన అవుతుంది. అయితే దీని నేమ్ వచ్చేసి పారిజాతం అంటారు. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన చెట్టు అని చెప్పి అంటుంటారనమాట. చాలామంది ఇళ్ల ముందు కూడా ఉంటుంది ఇది. అయితే ఈ చెట్టుకున్న విశిష్టత ఏంటంటే, మనం ఈ చెట్టుకున్న పువ్వుని ఏ చెట్టుకైనా సరే మనం పువ్వు కోసి పెడతాం దేవుడికి. అయితే ఈ చెట్టుకి మాత్రం మనం పువ్వు రాలి పడిపోయిన పువ్వు మాత్రమే దేవుడికి పెట్టాలంట. ఈ చెట్టుకున్న పువ్వు మాత్రం కొయ్యకూడదంట. అది ఈ చెట్టు రూల్. మీ అందరికీ తెలిసే ఉండొచ్చని అనుకుంటున్నా ఈ విషయం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది చూడండి, ఇది రెక్కమందారం అనమాట. భలే ఉంది కదా. రెండు పక్క పక్కనే నాటాను. చాలా దగ్గరగా నాటేసరికి చాలా దగ్గరగా వచ్చేసాయి అనమాట చెట్లు. ఆ పారిజాతం మీద ఈ రెక్కమందారం చెట్టు కనబడట్లేదు. పూలేమో అందరూ తీసుకెళ్ళిపోతున్నారు అనమాట కోసుకొని. అండ్ మనకు వచ్చిన ఒక సమస్య ఏంటి అంటే, పారిజాతం చెట్టుకి చిన్నగా ఆకు మొత్తం తినేస్తుంది. పురుగు చూస్తే పురుగు కనబడట్లేదు, ఆకు మాత్రం కొంచెం పాడైపోతుంది. దీనికి సొల్యూషన్ ఏమైనా మీ దగ్గర ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, తెలిసిన వాళ్ళు. ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి మిమ్మల్ని ఒక సజెషన్ అడుగుతున్నా. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.